హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ని బేస్ చేసుకొని మారిన కొత్త సిలబస్లో ఇండియన్ సొసైటీ అనే కొత్త సిలబస్ని మనకి యాడ్ చేయడం జరిగింది. సో ఇండియన్ సొసైటీ అనేది ఇంతకుముందు సిలబస్లో ఎప్పుడు లేని ఒక న్యూ టాపిక్. ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా అందరూ చదివి ఉంటారు. బట్ ఈ సొసైటీ అనేది మొత్తంగా కొత్త సబ్జెక్ట్ కాబట్టి దీనికోసం అందరికీ అవగాహన చాలా తక్కువ ఉంటుంది. సో ఈ రోజు మనం తెలుసుకునే మొత్తం టాపిక్ ఏంటంటే ఇండియన్ సొసైటీ అనేది సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది, అది మీరు ఎలా చదవాలి, ప్రిపరేషన్ అనేది ఏ టిప్స్తో మీరు సింపుల్గా చదవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, జనరల్గా చూసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్లో ఇనీషియల్గా మనకి ప్రిలిమ్స్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఒకటి ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్కి, ఇండియన్ జియోగ్రఫీ 30 మార్క్స్కి, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి, అలాగే మెంటల్ అబిలిటీ ఒక 30 మార్క్స్కి, అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఇండియన్ సొసైటీ ఒక 30 మార్క్స్కి. బట్ ఇందులో కీ రోల్ ప్లే చేసేది మటుకు ఇండియన్ సొసైటీ అవుతుంది. ఎందుకంటే మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా అందరూ చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. బట్ ఇది మాత్రం కొత్త సబ్జెక్ట్ కాబట్టి వాటితో పాటు ఇందులో కూడా ఎంతో కొంత మాక్సిమం స్కోర్ చేస్తే ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్ నుంచి నెక్స్ట్ స్టెప్ అయిన మెయిన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 150లో ఇండియన్ సొసైటీ అయితే మనకి 30 మార్క్స్ మనకి స్కోరింగ్లో ఉంది. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఇండియన్ సొసైటీయే కాదు, అన్ని సబ్జెక్ట్స్ని చాలా నీట్గా క్లీన్గా క్లారిటీగా మనకి టీచ్ చేయడానికి వినెక్స్లో కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది ఈ ఐఏఎస్ అకాడమీలో. మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇందులో ప్రిపరేషన్ టిప్స్, అలాగే ఒక మంచి ఫ్యాకల్టీతో మంచి లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇండియన్ సొసైటీలో 30 మార్క్స్లో మొత్తం 3 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అంటే జనరల్గా ఈ ఇండియన్ సొసైటీ ఏపీఎస్సి గ్రూప్ 2లో పెట్టడానికి గల రీజన్ ఏంటంటే నెక్స్ట్ ఆఫీసర్స్ అయ్యే వాళ్ళందరూ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సొసైటికల్ ఇష్యూస్ని బాగా తెలుసుకోవాలి, సొసైటీ కోసం ఎంతో కొంత అవగాహన రావాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఇండియన్ సొసైటీ పెట్టారు. సో అలాంటి సొసైటికల్ ఇష్యూస్నే ఇందులో వీళ్ళు సిలబస్గా పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అంటే సొసైటీ యొక్క నిర్మితి అండ్ నిర్మాణం ఎలా ఉందని. అంటే మీన్స్ అందులో సొసైటీ అంటే ఫ్యామిలీ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, కీన్షిప్ అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి, అలాగే క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ అంటే జాతిత్వం అంటారు, అలాగే రిలీజియన్ అండ్ ఉమెన్ వీళ్ళందరూ కలిపి ఒక కమ్యూనల్ గా కలిపి సొసైటీ అనే దాన్ని ఎలా ఫామ్ చేశారు, దానికోసం ఉన్న ఇండివిజువల్ టాపిక్స్ అన్ని కూడా మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ చాప్టర్ ఏంటంటే సోషల్ ఇష్యూస్. అంటే క్యాస్టిజం, కమ్యూనలిజం అండ్ రీజనలైజేషన్ అండ్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్, యూత్ అండర్స్ట్ అండ్ ఎజిటేషన్. ఇదంతా కూడా ఏంటంటే మనకి సొసైటీలో రోజు ఎక్స్పీరియన్స్డ్ గా ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. చాలా ప్రాబ్లమ్స్, క్యాస్ట్ ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమ్యూనిటీని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రీజనాలిటీని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి మీద గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్స్ ఏంటి, ఈ కరెంట్ అఫైర్ బేస్ ఈ ఈ ఈ దగ్గర కాలంలో ఏవైనా జరిగిన ఇష్యూస్ అన్నిటిని కూడా ఈ పర్టికులర్ సోషల్ ఇష్యూస్ లో మనం మాట్లాడుకుంటాం. మూడోది ఏంటంటే వెల్ఫేర్ మెకానిజం. అంటే సంక్షేమ యంత్రాంగం అంటారు తెలుగులో. సో ఈ సంక్షేమ యంత్రాంగం ఏంటంటే వెల్ఫేర్ మెకానిజం ఏంటంటే పబ్లిక్ అనేది పాలసీస్ ఎలా ఉన్నాయి, అంటే గవర్నమెంట్ అనేది మనకి ఎలాంటి పాలసీస్ పెడుతుంది, అంటే ఏదైతే సొసైటీలో సప్రెస్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఉన్నారో లైక్ ఉమెన్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, చైల్డ్, వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయడానికి గవర్నమెంట్స్ అనేవి కొత్త కొత్త యాక్ట్లు, అలాగే వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటిని బేస్ చేసుకుని వీళ్ళందరూ ఎలా ఎంపవర్ అవుతున్నారు, ఎలా ప్రొటెక్ట్ అవుతున్నారు, ఎలా సర్వైవ్ అవుతున్నారు అనేది మనకి చాప్టర్ 3లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫస్ట్ చాప్టర్ మాట్లాడుకున్నాం కదా. ఇందులో మనకి డైలీ చూస్తున్న మన ఫ్యామిలీ స్ట్రక్చర్ అలా ఉంటుంది. మన ఫ్యామిలీలో చాలా హైరారికీ ఉంటుంది అనమాట. అంటే మీన్స్ తల్లి, తండ్రి, తాత, మనవడిని, ఇవన్నీ ఎలా ఉంటాయి. సో మనం ఒక పర్టికులర్ టెర్మినాలజీతో ఇవన్నీ కూడా మనకి ఇండియన్ సొసైటీలో ఫస్ట్ చాప్టర్ లో ఫ్యామిలీ అనే ఒక చాప్టర్ లో ఉంటుంది. నెక్స్ట్ మ్యారేజెస్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఏన్షియంట్ డేస్ నుంచి ఆరియన్ సివిలైజేషన్ దగ్గర నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఈ మ్యారేజెస్ అన్నిటి కూడా ఎలా ఉండాలి ఏంటి, ఆ మ్యారేజెస్ అని ఎలా ఉంటాయి, సో ఆ మ్యారేజెస్ వల్ల జరిగే ఇంపాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మ్యారేజెస్ లో ఉంటాయి. కీన్షిప్ అంటే రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఏంటి. నెక్స్ట్ క్యాస్ట్, అంటే మనకి మన ఇండియాలో ఇప్పుడు చాలా పెద్ద సొసైటికల్ ఇష్యూ అంటే క్యాస్ట్. ఈ క్యాస్ట్ లో ఉన్న ఇంపాక్ట్ ఏంటి, దాని ఆ ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద ఎంత పడుతుంది, సో ఈ రిజర్వేషన్స్ ఏంటి, క్రైటీరియాస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ క్యాస్ట్ అనే ఒక ఈ పర్టికులర్ టాపిక్ లో తెలుసుకుంటాం. అండ్ దెన్ ట్రైబ్స్, ఓకేనా.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రైబ్స్, అలాగే అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న ట్రైబ్స్, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ ఫెస్టివల్స్, వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా ఈ ట్రైబ్లో తెలుసుకుంటాం. ఇథనిసిటీ మీన్స్ కమ్యూనల్ గ్రూప్స్ ఆఫ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ట్రైబల్ ఆచార వ్యవహారాలు అనేవి ఎలా చేస్తున్నారు ఏంటనేది ఇథనిసిటీలో తెలుసుకుంటాం. అండ్ రిలీజన్ అండ్ ఉమెన్ అంటే అర్థం ఏంటంటే మీన్స్ మతం. మన భారతదేశంలో సెక్యులర్ కంట్రీ అంటాం ఇండియాని, అంటే మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉన్నాయి, లైక్ హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ లాంటిగా. సో ఇవన్నీ ఇక్కడ ఎలా సస్టైన్ అవుతున్నాయి, వీళ్ళ మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో ఇలా సస్టైన్ అవడానికి గల రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా రిలీజియన్ లో. అండ్ నెక్స్ట్ ఉమెన్. సో ఉమెన్ స్టేచర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఇండియన్ సొసైటీ ఏంటి, ఇప్పుడు ఏన్షియన్ డేస్ నుంచి మిడివల్ డేస్ నుంచి మోడర్న్ వరకు కూడా ఉమెన్ యొక్క స్టేచర్ ఏంటి, సో ఉమెన్ కి సంబంధించిన అచీవ్మెంట్స్ ఏమున్నాయి, ఉమెన్ సప్రెస్ స్టేజ్ లో ఉంటే ఎంపవర్ చేయడానికి ఎలాంటి యాక్ట్స్ కానీ ఎలాంటి పాలసీస్ కానీ తీసుకొచ్చారు అనేది అన్ని కూడా మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో చాలా నీట్ గా తెలుసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ సోషల్ ఇష్యూస్. సో మనం ఏదైతే ముందు స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో మాట్లాడుకున్నామో వాటిని బేస్ చేసుకొని వాట్ ఇంపాక్ట్ తో ఇండియన్ సొసైటీలో చాలా ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి మేడం. లైక్ క్యాస్టిజం, లైక్ రిజర్వేషన్స్ అని, లేకపోతే ఒక టూ కమ్యూనిటీస్ మధ్య జరిగే ఇష్యూస్, ఆ కమ్యూనిటీని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ రీజనల్ లో జరిగిన ఇంటర్నల్ డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా క్యాస్టిజం లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం కమ్యూనిజం కూడా అలాంటిది. అదే రీజనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రాంతీయ తత్వాలు అంటారు. మీన్స్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి ఒక ప్రాంతాలను బేస్ చేసుకొని, అంటే రీజన్ బేస్ చేసుకొని కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. ఆ ఇష్యూస్ అనేవి ఎలా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఇందాక మాట్లాడుకున్నట్టు ఉమెన్ మీద ఎలాంటి అబ్యూజింగ్స్ ఉన్నాయి, ఆ ఉమెన్ కి సంబంధించిన ప్రొటెక్షన్ ఏం చేయాలి ఏంటనేది. అలాగే చైల్డ్ అబ్యూస్ ఉంది, అలాగే చైల్డ్ కి సంబంధించిన చైల్డ్ లేబర్ అనేది ఉంటే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి. నెక్స్ట్ యూత్ అండర్స్ట్ అండ్ ఎడ్యుకేషన్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్స్ లో యూత్ అనే వాళ్ళు అసంతృప్తితో ఎందుకు ఉంటారు, మీన్స్ నిరుద్యోగం వలన ఉండొచ్చు, లేకపోతే ఇంకా చాలా కారణాలు అయ్యి ఉండొచ్చు. వీటన్నిటి గల రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే సోషల్ ఇష్యూస్ లో నేర్చుకుంటాం. అండ్ ద నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం, ఇందాక చెప్పినట్టు సంక్షేమ యంత్రాంగం అంటారు. సో ఇప్పుడు ఏదైతే మనం సోషల్ సెక్షన్ లో కానీ సోషల్ ఇష్యూస్ లో కానీ ఇంపాక్ట్స్ అని ఏవైతే మాట్లాడుకున్నామో వాటిని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్స్ అనేవి కొన్ని పాలసీస్ తీసుకొచ్చింది. అలాగే ఎగ్జాంపుల్ ఉమెన్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఉమెన్ ఒకవేళ ఉమెన్ అబ్యూజింగ్ జరిగిన, ఉమెన్ మీద సెక్చువల్ అబ్యూజెస్ కానీ లేకపోతే ఉమెన్ మీద అట్రాసిటీస్ కానీ జరిగినప్పుడు గవర్నమెంట్స్ కానీ లేకపోతే లీగల్ గా కానీ ఉన్న సెక్షన్స్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, వాటి వల్ల ఎలా ప్రొటెక్ట్ అవుతుంది. సో ఈ వెల్ఫేర్ మెకానిజం లో ఆ ప్రొటెక్షన్ ఆఫ్ థియరీస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎలా ఇస్తుంది, స్టాట్యూటరీ బాడీ ఎలా ఇస్తుంది, వీళ్ళకి రక్షణ అంటారు. ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ వీళ్ళకి రక్షణ కల్పించాలి. అలాగే మైనారిటీస్, బీసీస్, అలాగే ఉమెన్ అండ్ డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్, వీళ్ళందరికీ పబ్లిక్ పాలసీస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ ఎలా రక్షణ కల్పిస్తున్నారని చెప్పి మనకి వెల్ఫేర్ మెకానిజం లో తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ అయితే ఈ చాప్టర్స్ అనేవి మనం చదివిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదివేసిన తర్వాత ఆన్సర్ చేయనప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇక్కడ మనం కొన్ని టిప్స్ ఎలా తెలుసుకుందామంటే, ఈ ఇండియన్ సొసైటీ క్వశ్చనరీస్ అనేవి క్వశ్చన్ పేపర్ లో ఎలా మనకి ఎక్స్ప్లోర్ చేస్తారు, లైక్ 3 టైప్స్ లో ఎక్స్ప్లోర్ చేస్తారు. అందులో ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్, సెకండ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, థర్డ్ ది మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అన్నమాట. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్, ఇక ఎగ్జాంపుల్ మీకు చూడండి. సో డైరెక్ట్ ఎంసీక్యూ అంటున్నాం, ద బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ అనేది అడిగితే సింపుల్ గా ఫ్యామిలీ అని చెప్పవచ్చు, అది డైరెక్ట్ క్వశ్చన్. సో ఇంత ముందున్న క్వశ్చన్ పేపర్ లో ఇలా డైరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు అలా లేవు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది అనమాట. సో ఎలా ఉంటుందంటే దర్ ఇస్ స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి. లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫ్యామిలీ అని అడిగితే మనకి ఒక 2-3 టాపిక్స్ ఇచ్చి వాటిలో ఏవి రైట్ ఏవి రాంగ్ అని అడుగుతారు. లైక్ చూడండి, ఫ్యామిలీ ఈజ్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా, లేదా ఫ్యామిలీ హ్యాస్ నో రూల్ టు సోషలైజేషన్ అడుగుతారు. జనరల్ గా ఇందులో అయితే 1-2-3 రైటా, లేకపోతే 1-2 రైటా, 2-3 రైటా, ఇలా మనకి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇందులో మనకి ఆన్సర్ ఏంటంటే 1 and 2 రైట్. అంటే ఇలా మనకి ఎలా తెలుస్తుంది, కాన్సెప్ట్ ని చాలా జాగ్రత్తగా మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ అంతా కూడా నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంట్రా అంటే దట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే అర్థం ఏంటంటే మనకి కొన్ని టైప్స్ ఆఫ్ క్యాస్ట్ దానికి రిలేటెడ్ థింగ్స్, లేకపోతే కమ్యూనిటీ దానికి రిలేటెడ్ థింగ్స్, లేదంటే రీజనలిజం దానికి రిలేటెడ్ థింగ్స్, లేదంటే చైల్డ్ లేబర్
సో దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ కూడా కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ కూడా కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇండియన్ సొసైటీలో మన వినెక్స్ ఐఏఎస్ అకాడమీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి కాన్సెప్ట్ కూడా ఈ డైరెక్ట్ క్వశ్చన్ మేనర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయం. ఇక్కడున్న స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూస్, అలాగే ఇక్కడున్న మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఉన్న ఎంసీక్యూస్ బేస్ చేసుకొని మనం ఇక్కడ జాగ్రత్తగా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఇండియన్ సొసైటీలో ఫోకస్ ఏరియాస్ ఎక్కడ? జనరల్ మనం ఇందాక మనం 3 చాప్టర్స్ లో ఫోకస్ ఏరియా ఎక్కడ ఉండాలంటే ఎక్కువ హై ప్రియారిటీ సోషల్ ఇష్యూస్ మీద ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకొని సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక దగ్గర ఒక ఉమెన్ అబ్యూజింగ్ జరిగిందంటే అది కరెంట్ అఫైర్ ఇష్యూ, దానికి ఖచ్చితంగా రిలేటెడ్ గా ఈ సోషల్ ఇష్యూస్ లో హై ప్రియారిటీ ఉంటుంది అనమాట. సో ఈ సోషల్ ఇష్యూస్ మీద 60 to 70% మన ఫోకస్ ఉండాలి క్వశ్చన్ పేపర్ లో. ఓకేనా? అండ్ దెన్ మీడియం ప్రయారిటీ అయితే స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ మీద, క్యాస్ట్ మీద ఉంటుంది, ఫ్యామిలీ మ్యారేజ్ టైప్ మీద. ఇంకా లో స్కోప్ ఎక్కడ ఉంటుందంటే లో ప్రయారిటీ కీన్షిప్, ఎథనిసిటీ, డీప్ థియరిటికల్ కాన్సెప్ట్. అంటే అంటే అంత మనకి దాని మీద అంత ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన సిటీ ఉండదు అనమాట. సో దీనికోసం మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే ఫోకస్ ఆన్ కాజెస్. ఓకేనా? అంటే ఏదైతే వేటి వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ కాజెస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ ఎఫెక్ట్స్ ఏంటి, సో ఆ సొల్యూషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి. అండ్ దెన్ ప్రాక్టీస్ ఎంసీక్యూ, డైలీ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ చేయాలన్నమాట. ఎందుకురా అంటే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చేస్తుంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతాం. లేదంటే ఆ క్వశ్చన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టేట్మెంట్ వైజ్ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు అనమాట. అలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైలీ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే సింపుల్ గా ఆన్సర్ చేయగలుగుతాం. అంతే నేను రివైజ్ షార్ట్ నోట్స్ అనమాట. మనం ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్ కానీ షార్ట్ నోట్స్ కానీ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకొని ఉంచగలిగితే, సో మనం ఎప్పుడు నార్మల్ మెటీరియల్ ని దీని ఇప్పుడు కంపారిటివ్ గా చదివితే సింపుల్ గా మీరు ప్రిపరేషన్ థింగ్స్ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ ప్రిపరేషన్ టిప్స్ ఏంటంటే ఫోకస్ అండ్ బేసిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మెటీరియల్లో లేకపోతే మనకున్న సిలబస్ లో అడిగిన దాన్ని అడిగినట్టు చదివేయకుండా ముందు బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ తెలుసుకుంటే మెయిన్ టాపిక్స్ అన్ని కూడా వెరీ సింపుల్ అయిపోతాయి. అండ్ దెన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఖచ్చితంగా చదవాలి. మీకు ఇందాక సోషల్ ఇష్యూస్ చెప్పినప్పుడు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతానని చెప్పాను కదా. సో కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు జరిగే కరెంట్ అఫైర్ కూడా మన సోషల్ ఇష్యూస్ రిలేట్ చేసుకుని ఖచ్చితంగా ఉంటాయి. సో అందుకే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని ఇప్పుడు మన సోషల్ ఇష్యూస్ కానీ ప్రిపరేషన్ అనేది జరిగితే చాలా మనకి ఈజీగా స్కోరింగ్ జరుగుతుంది అనమాట. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది నార్మల్ థింగ్. క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్ రెగ్యులర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే మనం నేర్చుకున్న ప్రతి పాఠము కూడా రెగ్యులర్ గా రివైజ్ చేస్తేనే కానీ మనం దాన్ని ఖచ్చితంగా క్రాక్ చేయగలం. సో వినెక్స్ ఐఏఎస్ అకాడమీలో మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు గనక ఇందులో జాయిన్ అయితే ఇండియన్ సొసైటీ లాంటి కష్టమైన సబ్జెక్టులను కూడా చాలా సింపుల్ గా క్రాక్ చేసే విధంగా ఇక్కడ బోధన అండ్ టీచింగ్ జరుగుతుంది. సో తొందరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని విని గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అన్నిటిని క్రాక్ చేసి త్వరగా మీరు సమాజంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల వారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.